రే హర్ష చెప్పు, ఆ అమ్మాయి జుట్టు ఎందుకు బీకేవరా? మరి ఆ అమ్మాయి నువ్వేం పీకలేవన్నది, అందుకే జుట్టు పీకా. వాళ్ళ అమ్మాయిని దాకా ఇంటికి వచ్చి పెద్ద గొంతేసుకొని గొడవ చేసిందిరా. అందుకే వాళ్ళ ఆయన పారిపోయాడు. నీకు దండం పెడతారా, ఇంకోసారి గొడవలు కొనక్కరా మాకురా. నేను కొనుక్కోవడానికే డబ్బులు ఇవ్వవు, ఇంకా గొడవలు కొనుక్కొచ్చేంత డబ్బులు నా దగ్గర ఎక్కడు అమ్మా. రే ఇక నువ్వు మారవా? నాకు మారాలనే ఉందమ్మా, కానీ మారాక నువ్వు గుర్తుపడతావా లేదా అని ఆగా. ఓరి దేవుడా, ఏమైందిరా నీకు? వీడింతే అమ్మా, స్కూల్లో వాడు పెద్ద ఎదవ. అంత సీన్ లేదులే, నాకంటే ఇంకో పెద్ద ఎదవ ఉన్నాడు. ఇదిగో ఇంతేనమ్మా, అస్సలు తగ్గడు. నా ఇష్టం తగ్గొచ్చినప్పుడు తగ్గుతా. నాకు డౌటే, రేపటి పరీక్షలు అలా రాస్తాడో ఏంటో. ఏం పర్వాలేదులే ప్రభా, నారు పోసినోడే నీరు కూడా పోస్తాడు. మరి అలా అయితే పాఠం చెప్పినోడే పరీక్ష రాయాలిగా.